హలో అండి. మీకోసము ఇవాళ నేను వీడియో తీసుకొచ్చాను. ఇది వినేదనమాట. మధ్యలో కాసేపు ఆగినట్టుగా ఉంటుంది. మీరు దాన్ని కొంచెం పాజ్ చేసుకొని వింటే కరెక్ట్‌గా అనేది మీకు ఈ జర్నీలో మనం ఎలా ఉన్నాం అనేది మీకు రికార్డ్ చేయబడింది. థ్యాంక్ యూ. హాయ్, హలో, ఎలా ఉన్నారు? అవునండి. మళ్ళీ మిమ్మల్ని ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ముందుకు తీసుకెళ్ళడానికి మీ జ్యోతిక అక్క మళ్ళీ మీ దగ్గరికి వచ్చేసింది. రేపు ఏ రోజు? అవును, అమావాస్య. అమావాస్య రోజు ఎలా ఉంటుంది? డిఎండిఎఫ్కి అనే ఎనర్జీ ఎలా ఉంటుంది? ఈ పూర్వజన్మ బంధము అనేది మామూలుగా కలిసింది కాదు. ఇది 1000 మందిలో ఒకరికి మాత్రమే గిఫ్ట్. అది శాపం కూడా అనుకోవచ్చు. ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే పూర్వజన్మ ప్రేమానురాగాలతో ఒకరిని ఒకరు పెళ్ళి చేసుకొని ఒకరి చేతిలో ఒకరు ఒట్టేసుకొని నీ కోసం నేను, నా కోసం నువ్వు అని 6 జన్మలలో ఒక జన్మకి వాళ్ళు ముడిపడేసుకుంటారు. అది భగవంతుడి దగ్గర వాగ్దానంలాగా, ఒట్టులాగా తీసుకుంటారు. నేను ఈమె కోసమే పుడతాను, నేను ఈయన కోసమే పుడతాను అని. డిఎఫ్, డిఎం. డిఎఫ్ అంటే పార్వతీ తత్వము, డిఎం అంటే శివుడి తత్వము. ఇది ఆ జన్మలో వాళ్ళు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు. మరి ఈ జన్మలో భార్యాభర్తలే అని ఉండదు. వాళ్ళు భార్యాభర్తలు అయినా కానీ వాళ్ళు ఒకటే ట్రాన్స్ అంటే ఇప్పుడు ఒకటే లింగ భేదం అనేది ఉండదన్నమాట. దీంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. లింగ భేదం అంటే మనకు తెలిసిందేంటి? మగవాళ్ళు, ఆడవాళ్ళు. అవునండి, దాంట్లో ఇంకా కూడా ఉన్నారు ట్రాన్స్జెండర్లని, లెస్బియన్స్ అని. మగవాళ్ళని మగవాళ్ళుగా ఇష్టపడతారు, ఆడవాళ్ళని ఆడవాళ్ళుగా కూడా ఇష్టపడతారు. అవునా? దీంట్లో నిజమా? ఇది ఎంత నిజము, ఎంత సత్యము? 100% లేకపోతే 50%? ఇలా కూడా ఉంటుందా? ఇవన్నీ క్వశ్చన్స్ మన వాళ్ళకు వస్తూ ఉంటాయి. అది అలాంటిదే కదా ఈ అద్భుతమైన ఈ జర్నీ. మహా పరీక్ష కలిగిన, మనము నమ్మలేని, మహత్తరమైన, ఎవ్వరికీ చెప్పుకోలేని ఈ జర్నీ. ఈ జర్నీలో ఎలా ఉంటుందంటే ట్రాన్స్జెండర్లు లేడీస్ని ఇష్టపడము, లేడీస్ కూడా ట్రాన్స్జెండర్ని ఇష్టపడము, ఒక ట్రాన్స్జెండర్ని ప్రేమించబడము, ఒక జెంట్స్ని ఇష్టపడము, ఒక లేడీస్ను కూడా ఇష్టపడము. అవును, దీంట్లో సెక్స్ ఉంటుందా? అదే మరి తప్పు క్వశ్చన్. అంటే ఇక్కడ ఆత్మ సంబంధము అని ముందు నుంచే చెప్తున్నాను. పూర్వజన్మ బంధంలో భార్యాభర్తలుగా అన్నప్పుడు, పూర్వజన్మ బంధంలో భార్యాభర్తలు అంటే ఒక భార్య ఆడామ, ఒక భర్త మొగైన. అది వచ్చే జన్మలో అంటే ఈ జన్మలో ఒక ట్రాన్స్జెండర్గా ఒక ఆడామ పుట్టచ్చు అంటే పార్వతి, ఒక డిఎంగా ఒక మొగైన పుట్టొచ్చు, లేకపోతే ఆడమైన పుట్టొచ్చు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే వీడియో వెనకకేసుకొని మళ్ళీ వినండి, మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ కొత్త యుగంలో ఏంటబ్బా ఇవన్నీ మేము నేర్చుకోవాలా, మాకు అర్థం కావు కదా, ఇవే కదా మరి తెలియకుండా మనకి కొత్తవి ఈ 2026 అనేది మనకి కొత్త దానిలోకి తీసుకెళ్తుంది. అసలు మనకి ఏమి తెలియంది తెలుసుకోవడమే కదా ప్రతి ఒక్క సంవత్సరం మనకు నేర్పించేది. మీరు పోయిన సంవత్సరంలో ఏం నేర్చుకున్నారు, ఈ సంవత్సరంలో ఏం నేర్చుకుంటున్నారు, వచ్చే సంవత్సరంలో ఏం నేర్చుకోబోతున్నారు? అది చదువుకునే వాళ్ళకి, ఒక డిగ్రీలు చేసే వాళ్ళకి, ఒక స్కూల్ పిల్లలకి, ఒక ఏదైనా సంస్థలో ఉన్న వాళ్ళకి. అవునండి, ఈజీగా చెప్పాలంటే ఒక సంస్థలో చేసే వాళ్ళకి ఈ సంవత్సరం నేర్చుకుంది వచ్చే సంవత్సరానికి ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ అంటారు, ఇంకొచ్చే సంవత్సరానికి ఇంకొంచెం ఎక్స్పీరియన్స్, తర్వాత ఒక 10 ఏళ్ళ తర్వాత వచ్చేది. అవునండి, చాలా చాలా ఎక్స్పీరియన్స్. దాంట్లో మనకి ప్రమోషన్స్. ఆ ప్రమోషన్ ఇచ్చిందే భగవంతుడు ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ. భగవంతుడు మనల్ని అడుగుతాడు అనమాట, మీరు ఇన్ని జన్మలు ఎత్తారు కదా, మీకు ఏం నేర్చుకున్నారు? అప్పుడు
ఇద్దరు తల వంచి భార్యాభర్తలు శివపార్వతుల దగ్గర అడుగుతారనమాట. మేము ఈ జన్మలో ఇంతవరకు పుట్టినవి చాలు, మాకు వచ్చే జన్మలో మేము పుట్టినప్పుడు మాకు మోక్షం కావాలి అంటే భగవంతుడు అడుగుతాడు. సరే మరి మీరు ఈ ఒక పరీక్షలు ఉంటాయి, ఆ పరీక్షలు నెగ్గుతారా? మరి మన పిచ్చి ఆత్మలు మనకు తెలియవు కదా. అప్పుడు మనం ఉన్న ప్రేమలో భార్య అంటది భర్తతో, అవును నా భర్తని చేరుకోవడానికి నేనెంతదైనా తెగించి నేను ఎంత కష్టమైనా సరే పడతాను, మీరు పెట్టండి అని భగవంతుడికే సవాలు విసురుతుంది. అట్లానే డిఎం శివుడు అన్నమాట. సరే నువ్వు కోరుకుంటున్నావా అని మగ ఆత్మని శివయ్య అడుగుతాడు. ఆయన కూడా ఆమె ప్రేమలో ఉండి, అవును నాకు ఈమెనే భార్యగా ఉండాలి, ఇన్ని జన్మలు మేము పుట్టాము కదా, ఎన్నెన్ని జన్మలైనా సరే ఈమె నాకు భార్య ఉండాలి అని అంటే ఆమె కూడా ఈయననే నాకు భర్త ఉండాలి అని అంటుందన్నమాట. అలాంటప్పుడు భగవంతుడు ఈ జన్మలలో అంటే ఒక జన్మలో ఏ కుక్కగానో నక్కగానో పుడతాము, కలుసుకోకుండానే చనిపోతాము. మళ్ళీ ఇంకొక జన్మలో పుడతాము, ఏ చెట్టుగానో పుడతాము, దాంట్లో ఒక ఒక యుగాలు యుగాలు బ్రతుకుతాము, దాంట్లోనే చనిపోతాము. మళ్ళీ ఇంకొక జన్మలో ఇంకొక ఏ పాములాగో పుడతాము. ఇలా అన్నీ అయిపోయిన తర్వాత భగవంతుడు లాస్ట్కి అప్పుడు కూడా ఒక క్వశ్చన్ వేస్తాడనమాట. నువ్వు రాయిగా పుడతావా లేకపోతే నీ భార్య కోసం పుడతావా అని డిఎంని అడుగుతాడు. డిఎఫ్ని కూడా అడుగుతాడనమాట. అంటే పార్వతి మళ్ళీ శివుడు అనమాట. అంటే ఆడామే మొగైన. అప్పుడు వాళ్ళిద్దరూ మాకు రాయిగా వద్దు, ఎందుకంటే వాళ్ళు అలాగే ఉండిపోతారు కాబట్టి. మనం చేసే ఈ ప్రయాణంలో ఇవన్నీ మనం ఎన్ని జన్మల నుంచో మూలుగుతున్న ఈ ఆత్మలు మనవి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఎందుకు ఒకరి కోసం తప్పిస్తున్నారు? ఒకరి కోసం రాత్రి పడి ఎందుకు ఏడుస్తున్నారు? ఒకరి కోసము తిండి తిప్పలు ఎందుకు మానేస్తున్నారు? ఒకరి కోసము మీ ఇష్టాలు ఎందుకు వదిలేసుకుంటున్నారు? అవును కదా, అదేనండి ఈ పూర్వజన్మ ప్రేమానురాగుబంధం. భగవంతుడు అప్పుడు లాస్ట్కి అడుగుతాడనమాట. మళ్ళీ మీరు రాయిగా పుడతారా లేకపోతే ఈ కష్టాలకి ఎదురీతగా రెడీగా ఉన్నారా? అప్పుడు ఇద్దరు ఆత్మలు అవును అని ఒప్పుకుంటాయి. అయితే తండ్రి మన శివయ్య పార్వతీతోని ఒప్పందంగా మాట్లాడుకొని అప్పుడు ఆ ఒప్పందాన్ని ఈ ఒక ఆత్మని రెండుగా విభజించేస్తారు. ఒక ఆత్మ అంటే ఒక భార్య భర్తగా ఉన్న ఒక ఆత్మ అలా 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 ఒక ఆత్మగా మారుతుంది అనమాట. భార్యాభర్తగా పుట్టి 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 వేరే వేరే వాళ్ళకి పుట్టి 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 ఒక ఆత్మగా ఒక భర్తగానో లేకపోతే ఒక భార్యగానో పుడుతుంది. అప్పుడు శివయ్య అడిగినప్పుడు అవును నేను నా భార్యనే పొందాలనుకుంటున్నా అని భర్త అంటాడు. భర్త ఈమెనే నా భర్త భార్య అంటది, ఈయననే నా భర్త అవ్వాలని ఒప్పుకుంటుంది. అలాంటప్పుడు ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో భగవంతుడు మన ఆత్మని విభజించేస్తాడు. రెండిటిగా విభజించి ఆడామెలాగా మొగైనలాగా వేరు వేరు చేసేసి మనని ఏ ట్రాన్స్జెండర్లోనో లేకపోతే ఏ మగవాళ్ళ దాంట్లోనో వేస్తారనమాట. ఓకేనా? అప్పుడు మనకేమవుతుంది, ఈ జన్మలో మనము అన్ని జన్మలు అయిపోయాయి. ఒక 6, 7, 8, 9, 10 అట్లా అన్ని జన్మలు అయిపోయిన తర్వాత మనం కోరుకున్న ఈ పవిత్రమైన పూర్వజన్మ ప్రేమానురాగుబంధమైన ట్విన్ ఫ్లేమ్ జర్నీలో పడతాం. అయితే దీంట్లో భగవంతుడు ముందే చెప్తాడు మనం ఆత్మగా ఉన్నప్పుడు. కానీ మనము ఆ పిచ్చి ప్రేమలో అప్పుడు కూడా ప్రేమనే, పిచ్చి ప్రేమలో ఉండి ఒప్పుకోమన్నమాట. అవును ఇట్లుంటుందా అని కూడా మనకు తెలియదు.
అప్పుడే శివయ్య అంటాడు, ఫస్టే నీకు వేరే ఆమెతోని పెళ్లి చేస్తా, వేరే ఆమెతోని పెళ్లి చేసి పిల్లలు పుట్టించి సగ జీవితం అయిపోయిన తర్వాత ఈ భార్యని కలుపుతా. ప్రేమలో ఉన్న ఈ మగ ఆత్మ సరే అంటది, అలాగే ఆడాత్మ కూడా ఒప్పుకుంటుంది. ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత ఈ భూమి మీద పడేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత పుడతారు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, మంచిగా పిల్లల్ని కంటారు, వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళ మనసులో వాళ్ళ జీవితంలో ఎక్కడో వెలితి ఉంటుంది, ప్రేమ దొరకట్లేదే. మరి భర్త చూస్తే అన్నీ తీసుకొచ్చి ఇస్తాడు, డిఎఫ్కి అన్నీ ఇస్తూ ఉంటాడు, పిల్లలు బాగుంటారు, అన్నీ బాగుంటాయి, కానీ తెలియని ఆ బాధ ఉంటుంది. సేమ్ డిఎంకి కూడా అలాగే ఉంటుంది. అన్నీ ఒక ఎట్లా అంటే అద్భుతంగా, ఇంకా ఎట్లా అంటే మొగైన లైఫ్, డిఎం లైఫ్ ఎలా ఉంటుందంటే మహా అద్భుతంగా ఒక రాజులాగా జీవితాన్ని ఇచ్చేస్తాడు భగవంతుడు. డిఎఫ్ అనేది కష్టాల పూరమ్మాయి ఉంటుంది. ఆమె చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఉండకపోవడము, తల్లిదండ్రులు ఉన్న బాగా కష్టం చేసే బతుకు ఉండడము, ఒక మొగరాయుడిలాగా బతుకుతుంది అనమాట. అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తా. శివుల్లో పార్వతీతత్వం ఉంటుంది, పార్వతీతత్వంలో శివయ్య కూడా ఉంటాడు. ఎవరైనా మగవాళ్ళు చిన్నప్పుడే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మగపిల్లలు ఏడుస్తుంటే ఏంట్రా ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు అంటారు. అదే ఆడపిల్ల చిన్న ఉన్నప్పుడు మగపిల్లోనిలాగా ఏ పెద్ద పెద్దవి ఏమన్నా అంటే మన ఈజీగా చెప్పాలి. మన మొన్న అయ్యింది కదా, నిన్ననే మనం ఆడుకున్నాం కదా, ఈ కైట్స్ ఎగిరేయడం, పతంగులు ఎగిరేయడము, పెద్ద పెద్దవి మగవాళ్ళు చేయలేనివన్నీ ఇవాళ రేపు కూడా ఆడపిల్లలు పెద్ద పెద్ద బండ్లు నడిపియడము, ఇవన్నీ చేస్తుంటే మొగరాయుళ్ళలాగా బతుకుతుంది రా, అది మొగదానిలాగా ఉంటుంది, అక్కడ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ క్లియర్ అయిపోయారు అనుకుంటా. ఇదే అనమాట ట్విన్ ఫ్లేమ్ జర్నీలో సగానికి సగము మొగతత్వం ఉన్న ఆడమ ఉంటుంది. ఇంటి పనిలో మొత్తం అన్నీ ఆమెనే చూసుకుంటుంది, మొత్తం అంతా ఒక మొగోన్లాగా మొత్తం కష్టపడుతుంది ఆమె. మళ్ళీ చూస్తే చూడడానికి స్త్రీమూర్తి ఉంటుంది ఆమె. అమ్మాయి ఉంటుంది, చెల్లె ఉంటుంది, భార్య అయి ఉంటుంది, అన్నీ ఇంట్లో పని చేసుకుంటుంది, బయట పని చేసుకుంటుంది, అన్నీ చేసుకుంటుంది. రాని విద్య అనేది ఏమీ ఉండదు. వీళ్ళిద్దరి కలయిక ఎలా జరుగుతుంది, మహా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ ఆమెకి పెళ్ళైపోయి పిల్లలు ఉంటారు, ఓ 3, 4, 5, 7. ఆయనకి పెళ్ళైపోయి ఒక 2, 3, 4. సో అనుకోకుండా ఎక్కడో అక్కడ ఒకటే ఒక్కసారి చూసుకుంటారు. డిఎం కన్ఫ్యూజ్ అవ్వద్దు. డిఎం లేడీస్లో కూడా ఉంటారు, జెంట్స్లో కూడా ఉంటారు, ట్రాన్స్జెండర్లో కూడా ఉంటారు, లెస్బియన్స్లో కూడా ఉంటారు. మీరు అనుకోని రూపంగా ఏదో ఒక రూపంలో మీ పూర్వజన్మ భర్త మిమ్మల్ని చూడడం జరుగుతుంది. మీరు ఒక డిఎఫ్ అనే వేసుకోండి, నేను డిఎఫ్ అని మిమ్మల్ని వేసుకోమని చెప్పాను, డిఎఫ్నే సపరేట్గా చెప్తా, ఓకేనా. మీకు డిఎం ఒకసారి డిఎఫ్ని చూస్తాడు కళ్ళతో. అది ఎట్లా చూస్తాడంటే ఈజీగా మీకు చెప్పాలంటే ఆల్మోస్ట్ చనిపోతుంది. ఒక ఫ్లవరు వికసిస్తుంది, అంటే ఒక మొగ్గగా వస్తుంది, వికసిస్తుంది, పువ్వుగా విరుస్తుంది, లాస్ట్కి వాడిపోతుంది కదా. ఆ వాడిపోయే టైంలో డిఎం చూస్తారు. చూసి అసలు డిఎఫ్ ఎట్లా ఉంటుందంటే ఫుల్ లైఫ్ జగ్లింగ్ టైంలో ఆమెకి ఎట్లా అంటే బరువు బాధ్యతలతోని ఫుల్గా మోస్తూ ఉంటుంది. అట్లాంటి టైంలో ఈయన చూడడము జరుగుతుంది. ఆమె చూసిన తర్వాత కూడా మళ్ళీ తన పని తనలా బిజీగా ఉంటుంది. బిజీ ఉన్న తర్వాత కూడా అప్పుడప్పుడు ఆయన చూపులు గుర్తొస్తూ ఉంటాయి. అట్లా ఒక 2-3 టైమ్స్ అప్పుడప్పుడు. అంటే ఇక్కడ డివైన్ భగవంతుడు, డివైన్ అంటే భగవంతుడు, దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. డివైన్ ఆల్రెడీ ప్లాన్ చేసిన బంధం కాబట్టి మనకి కాస్త 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 అప్పుడప్పుడు కలుపుతూ ఉంటుంది అనమాట యూనివర్స్.
తర్వాత చక్కగా కళ్ళారా మంచిగా మనసు లోపలికి దింపేలాగా ఒక 5 సెకండ్స్లో తన లోపల ప్రేమని నింపేస్తాడు డిఎం. తర్వాత డిఎఫ్ తనకు తెలియకుండానే ఆమె ఆయనకి ఆకర్షితురాలవుతుంది. ఆకర్షితురాలు అయిపోయిన తర్వాత ఈమెకు తెలుసు ఆమె లైఫ్ దానికి కాదు అని. అయినా ఆమె ఆత్మ ఆల్రెడీ సోల్ కాంట్రాక్ట్ తీసుకున్న ఆత్మ కాబట్టి ఈమెని లేపేస్తుంది. నువ్వు ప్రేమలో ఉన్నావులే. అప్పుడు ఈమె మాట్లాడుకుంటుంది ఆత్మతోని, నేను ప్రేమలో ఉండడం ఏంది, ఆల్రెడీ నాకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, బాధ్యత ఉంది, నా పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి అనేది ఉంటాయి. అంటే దీంట్లో మీకు ఒక వయసు అనేది చెప్పాలంటే ఒక 20 ఏళ్ళ తర్వాత ఒక 18 ఏళ్ళు వేసుకోండి. 18 ఏళ్ళ నుంచి 86 ఏళ్ళ దాకా వీళ్ళు ఎప్పుడైనా కలవచ్చు. అది ఎట్లయితుందండి? అది ఎట్లా అనుకుంటారు? జ్యోతిక అక్క మీరు ఏదంటే అది చెప్పేస్తారా? కాదు, మనకి సాక్ష్యాలు ఉన్నాయి. మనము చేతిలో ఎప్పుడు ఫోన్ ఉంటుంది కదా, మన ఫోన్లో ఇంటర్నెట్ ఉంటుంది కదా, ఆ ఇంటర్నెట్లో మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా. ఒక 20 ఏళ్ళ అబ్బాయి 50 ఏళ్ళ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 50 ఏళ్ళ అమ్మాయి వచ్చి 20 ఏళ్ళ చిన్న అమ్మాయిని కూడా అమ్మాయి పెళ్లి చేసుకున్నారు, అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నారు. ఇట్లా ఎందుకు అవుతుంది? ఇది ఇప్పుడు ఫాస్ట్ యుగము అది ఇది అని కలుపుతున్నారు. కాకపోతే కొంచెం డెప్త్గా వెళ్తే ఇది మన పూర్వజన్మ ప్రేమానురాగు బంధమైన భార్యాభర్తల బంధం. వాళ్ళు ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు. ఎంతమంది పిల్లలున్నా, ఎంత కుటుంబం ఉన్నా, ఎంతమంది కార్మికులు అంటే ఏంటి? అవును, మనము పూర్వజన్మలలో కర్మ చేసుకున్న దానికి మనకు ఈ మార్గానికి నడిపించడానికి భగవంతుడు ఇచ్చిన పరీక్షలు అనుకుంటాం, కానీ వాళ్ళే మనని ముందుకు నడిపించే ఒక మెట్లు అనమాట. దయచేసి డెప్త్గా ప్రశాంతంగా వినండి. అర్థం కాకపోతే మళ్ళీ వినండి. ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, మీకు అర్థమైపోతుంది. దీనికి మనకి సింక్రోనిసిటీగా మనకి క్లియరెన్స్గా ఏంటి? అక్క మేము దీంట్లో ఉన్నామా? అవును, మనం దీంట్లో ఉన్నామా లేదా అని తెలియడానికి 11 నంబర్స్, 111 నంబర్, 22 222 44 777 7777 ఇవన్నీ మనకు భగవంతుడు మనం ఈ జర్నీలో రాగానే దింపేస్తారు ఏంజిల్స్ని. వాళ్ళు మనకి మార్గం చూపించడానికి ఏంజిల్స్ నంబర్స్ ద్వారా మనకు చూపించి నడిపించుకొని తీసుకుపోతూనే ఉంటారు. మనం అనుకుంటూ ఉంటాం చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నా, చిన్నప్పటి నుంచి నేను ట్రావెల్ చేస్తున్నా, కానీ నాకు ఎప్పుడు కనబడని నంబర్లు ఇప్పుడు ఎట్లా కనబడుతున్నాయి. ఇప్పుడు నేను బ్యాంకులో ఒక అకౌంటెంట్ని, నాకు 4444 5555 2222 111 1111 ఇవన్నీ ఎందుకు కనబడుతున్నాయి? ఇంతకుముందు కూడా నేను పని చేసిన కదా 10-15 ఏళ్ళు, మరి నాకెందుకు కనబడలేదు? ఇది అదనమాట. నువ్వెప్పుడు చూడలేంది నీకు చూపించడానికే భగవంతుడు నీకు ఇవన్నీ తీసుకొస్తున్నాడు. అక్క మేమిద్దరం ఒకటైతామా? మేము దీంట్లో ఒకటయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్, భగవంతుడు నాలాంటి వాళ్ళని టారోస్ రీడింగ్ అనేది వేరే వాళ్ళకి ఎవరికైనా మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పి చూడండి, టారోస్ రీడింగ్ చూడండి అని. వాళ్ళు చూడరు, సచ్చినా చూడరు. మీరు ఒక 100 రూపాయలు పెట్టండి, 1000 రూపాయలు పెట్టండి, సరే ఓ 10,000 ఇస్తా, ఓ రోజంతా చూడు, లేకపోతే ఒక్క టారోస్ రీడింగ్ చూడమంటే వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది. వాళ్ళకి పిచ్చి లేచిందా మీకు, ఈ కార్డ్స్ పట్టుకొని దీన్ని నీ లైఫ్ అంటే ఏంది అని అంటారు. అదేనమాట టారోస్ రీడింగ్కి. అప్పుడు నాలాంటి వాళ్ళని మీ ముందు పడేస్తాడు భగవంతుడు. దీంట్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి మీకు చాలా ఇంతకుముందు చెప్పాను. ఫస్ట్ ఐ కాంటాక్ట్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ బబ్లింగ్ అనేది ఉంటుంది. అంటే బబ్లింగ్ స్మైల్ అంటారు కదా, చిన్నపిల్లలు చూడగానే ఫస్ట్ నవ్వుతారు చూడండి, అట్లా నవ్వుతారు అనమాట. డిఎంని డిఎంఏ ఫస్ట్ చూస్తాడు. నేను దీనికైతే బండ గుద్దినట్టు చెప్తాను. నేను డిఎఫ్ చూడదు. డిఎఫ్ చాలా క్లియర్గా ఉంటుంది. డిఎఫ్ చాలా నిక్కస్ మనసు ఉంటుంది. డిఎం ఎట్లాంటి మనస్తత్వం ఉంటుందంటే భగవంతుడు ఆల్రెడీ మంచి ఫ్లోటింగ్ అనేది బుర్రలో దింపేసి పంపించేస్తాడు. మంచి అది స్క్రూ గట్టిగా పెట్టేసి
పంపిస్తాడు. అక్క మీరు బాగా చెప్తారు. అవును. ఎందుకంటే అది ఎట్లా ఉంటుందంటే డిఎఫ్ ఒక్కడే భర్త, రాముడు నా దేవుడు, రాముడే నా మొగుడు అన్నట్టు ఉంటుంది. సీతలాగా ఉంటుంది. ఈయనేముంటాడు, కృష్ణుడు ఉంటాడు. డిఎం ఒక ఇంట్లో భార్య ఉంటుంది, అందంగా ఉంటుంది, మంచి చాలా చక్కగా ఉంటుంది, చిన్న పిల్లగానిలాగా చూసుకుంటుంది. పొద్దున్న లేవగానే చాయ్ ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, పిల్లల్ని జాగ్రత్త చూసుకోమంటుంది, పిల్లలతో పాటు ఈయనను కూడా చూసుకుంటుంది. అట్లాంటి ఆడామని పక్కన పెట్టి డిఎం బయటికి రాగానే ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఆడామని తీసుకుందాం, భర్త అద్భుతంగా ఉంటాడు, చాలా బాగుంటాడు, అసలు విజయ్ దేవరకొండలాగా ఉంటాడు, మంచిగా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు. మరి బయటికి రాగానే ఎవరు అందంగా ఉన్నారా అని మగోళ్ళని ఎతుకుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఆడామే మొగైనా కాదు. ఇక్కడ డిఎం అంటే శివతత్వం, డిఎఫ్ అంటే పార్వతీతత్వం. పార్వతీ అమ్మ శివయ్యనే ప్రేమించింది, శివయ్య కోసము అగ్నిలో ఆహుతి అయింది. అంటే శివయ్య అట్లా కాదు కదా అని అంటారా? అవునవును, నేను కూడా ఒప్పుకుంటా. కాకపోతే మనం మనుషులం కదబ్బా, మనుషులము 10 విధాలుగా ఉంటాం కదా. పరీక్షలు ఎలా పెట్టాలి మరి భగవంతుడు? ఈ విధంగా పెడతారనమాట. డిఎఫ్ని ఒక సీతాదేవిలాగా పుట్టించి డిఎంని కృష్ణయ్యలాగా పుట్టిస్తాడు. ఆయన బుర్ర చిన్నప్పటి నుంచే ఫ్లడింగ్ ఉంటుంది, ఆడమైనా మొగైనైనా. ఆడామనే తీసుకుందాం. డిఎం ఒక 10 మందిని పటాయిస్తూ ఉంటుంది. ఒకరితో టీ తాగుతుంది, ఒకరితోని లైబ్రరీకి పోతుంది, ఒకరితోని బైక్ మీద వెళ్తుంది. ఇవన్నీ చేస్తూ కూడా మళ్ళీ డిఎఫ్కి లైన్ వేస్తూ ఉంటుంది. డిఎఫ్కి ఏం తెలుసు, నన్ను చూసిండు, నేను నా భర్త కాకుండా ఈయన నన్ను ప్రేమిస్తుండు. అలాంటి టైంలో ఎట్లా ఉంటుందంటే డిఎఫ్కి ఆమె పెళ్లి చేసుకున్నప్పటి నుంచి చేసినవన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కేర్ చేయరు. ఈ మనిషి చూడగానే ఈ మనిషి ఒక దేవుడిలా కనబడుతుంటాడు. ఉట్టి చూస్తాడు, అంతేనే చూస్తాడు, దేవుడిలా కనబడుతుంటాడు. నా భర్త నన్ను కేర్ చేయడు కదా, ఈయనతోనే ఉంటే తప్పేంది అనే తత్వం వచ్చేస్తుంది. కాకపోతే అప్పుడు డిఎం తన నిజస్వరూపం చూపించేస్తాడు. మళ్ళీ నీలాంటి వాళ్ళని ఒక 100 మందిని చూస్తా నేను, నువ్వేంది నా దగ్గర, చల్నాడు హట్ అంటుంటాడు. నువ్వు పోయి పలకరించినావు అనుకో, ఎట్లా అంటే ఒక ఒక కుక్క కంటే అధ్వానంగా మన టెర్రస్లో వస్తుంది కదా, కుక్కని హెల్ అని అంటుంటాడు. ఫూల్ అనే కార్డు ఉంటుంది, అట్లా తీసి పడేస్తుంటాడు. అప్పుడు కొంతమంది డిఎఫ్కి బుద్ధి వస్తుంది, కొంతమంది డిఎఫ్లు బాగా ఏడుస్తారు. రాత్రి ఏడ్చి తర్వాత ఏమవుతుంది, మనం ఫస్ట్ స్టేజెస్ మర్చిపోవద్దు. ఐ కాంటాక్ట్ అయింది, బబ్లింగ్ ఫేసు, స్మైలింగ్ అయింది. తర్వాత ఆయన చూడడానికి ఇక పిచ్చి లేచిపోతుంది అనమాట. పిచ్చి ఇచ్చేస్తాడు భగవంతుడు. సారీ అండి పిచ్చి అని వాడుతున్నందుకు. ఎందుకంటే ఆమెకి ఇక అన్నం తినడం మర్చిపోతుంది, పిల్లల్ని చూసుకోవడం మర్చిపోతుంది, అవన్నీ ఒక డ్యూటీ లాగా ఉంటుంది అంతే. అంతకంటే మించి తన ఊపిరి కంటే ముఖ్యంగా ఆయన అయిపోతాడు డిఎం. అది ఆడవాళ్ళల్లో కూడా ఉంటే అట్లనే ఉంటుంది. డిఎం మొగైననే వేసుకుందాం, శివుడినే వేసుకుందాం, మనకి ఈజీగా అర్థం కావడానికి. అసలు పిచ్చి ఆమెలాగా అయిపోతుంది పార్వతీదేవి డిఎఫ్. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అసలు మొత్తం పట్టేసుకుంటుంది. ఆయన ఎక్కడ ఉన్నాడని అడ్రస్ తీసేసుకుంటుంది. ఇక ఆయన ఉన్న చోటు ఎట్లా తిరుగుతుందంటే ఒక పిచ్చి కుక్క కూడా తిరగదు అనమాట, అట్లా తిరుగుతుంది. ఇంకా ఎంత చీ కొట్టుతాడు, ఎంత తూ అంటాడు, ఎన్నెన్ని. ఇంకా కొంతమందికి చెప్పాలంటే డబ్బులు తీసుకుంటారు, ఆస్తులు. దీంట్లో ఒక డిఎఫ్ అయితే 45 lakhs ఒక ఇల్లు కొనిచ్చేసింది ఒక ఆయనకి, డిఎంకి. తన భర్తకి విడాకులు ఇచ్చేసింది, పిల్లల్ని వదిలేసింది. ఒక డిఎఫ్ లైఫ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే, డిఎం వచ్చిన తర్వాత, శివుడు కనబడ్డ తర్వాత, ఆమె ఆమె పెళ్లి చేసుకుంది ఒక ఆయనని, పిల్లల్ని కన్నది, ఒక అందరి కోసం ఆమె బతికింది. ఆమె బ్రతుకు, ఆమె చదువు, ఆమె అందము అవన్నీ మర్చిపోతుంది. తను లేకపోతే నాకు ఊపిరి ఆడదనే దగ్గరకు వచ్చేస్తుంది. అలాంటి టైంలో నాలాంటి వాళ్ళని మీ ముంగడ పడేస్తాడు భగవంతుడు. నువ్వు సుధరాయిస్తావా, సుధరాయించు, లేకపోతే నీ జీవితం నీ చేతిలోనే ఉంది అనేసి వదిలేస్తాడు. అప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు, నేను అందుకే మీకు సాధన చేయమని చెప్తారనమాట.
కొంతమంది టారోస్ రీడింగ్ లాగా చెప్పేసి మీరు కలుస్తారు, ఓకే ఇట్లా చేసేసేయండి, ఓ 10 నిమిషాలు కూర్చొని ఓం అనేసేయండి అయిపోతుంది, మీ డిఎం వచ్చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకో. కాదు, అట్లా కాదు. ఇది చాలా విపరీతమైన జర్నీ, చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సిన జర్నీ ఇది. మీరు చాలా కష్టపడి చేయాల్సిన జర్నీ. మీరు ఎంత కష్టపడితే అంత తొందరగా మీ డిఎంని చేరుకోవచ్చు. సపరేషన్ అనేది కంపల్సరీ వస్తుంది. సపరేషన్ అనేది ప్లీజ్ మర్చిపోకండి. సపరేషన్లో భగవంతుడు యూనివర్స్ అనేది మిమ్మల్ని దూరం చేసేస్తుంది. అది ఏదో రకంగా ఉండొచ్చు, కొట్లాట రకంగా ఉండొచ్చు, ఆయన వేరే పెళ్ళి చేసుకోవచ్చు, ఆ పిల్లలు కనవచ్చు, వాళ్ళ ఆస్తి పాస్తులు బాగా పెరగవచ్చు. తర్వాత ఏం చేస్తారంటే నాలాంటి వాళ్ళు మీకు చెప్తారు కదా, మీరు విని 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 ఏం చేస్తారు, కొంతమంది తొందరగా అవేకెన్ అయిపోతారు. అవేకెన్ అంటే మేలుకొల్పడం, మేలుకొల్పుకుంటారు వాళ్ళ ఆత్మని. మేలుకొల్పుకొని అవును ఈమె చెప్పింది కరెక్టు, మేము సాధన చేస్తాము. ఎప్పుడూ కలవడం కాదు అనే దానికంటే కలుస్తారు అనేది కంపల్సరీ ఉన్నప్పుడు మనం ఎందుకు కష్టపడొద్దు మీరు చెప్పండి. కష్టపడాలి. ప్రతిరోజు మనం కష్టపడుతున్నాం కదా. ఈ జీవితం అనేది దాంట్లో ప్రతిసారి ఇదే ఉంటుంది, లూప్లో ఉంటుంది. కాబట్టి అవును నేనైతే చాలా కష్టపడుతున్నా, నేను కూడా సాధన చేస్తున్నా, సాధనలో ఉన్నా. నేను వెయిటింగ్లో ఉండొద్దు, మళ్ళా సాధనలో ఉండాలా. డిఎం కోసం వెయిట్ చేయొద్దు. నీ లైఫ్ మీద నువ్వు ఫోకస్ చేసినప్పుడు, నీ మీద నువ్వు ఫోకస్ చేసినప్పుడు, డిఎంని పూర్తిగా మర్చిపోయినప్పుడు అప్పుడు భగవంతుడు తీసుకొచ్చి నీ ముందు పడేస్తాడు. అప్పుడు నిర్ణయమో నీ మీద వదిలేస్తాడు. నువ్వు అప్పుడు కించపరుస్తావా, ప్రేమిస్తావా, నువ్వు ఉన్న హోదాలో తనని తక్కువ చూస్తావా అనేది భగవంతుడు నీ పైన వదిలేస్తాడు. డిఎంకి ఎంత ఘోరంగా ఉంటుంది. ఇదంతా డిఎఫ్ లైఫ్ గురించి చెప్పుకుంటూ పోతున్నా కదా. ఇప్పుడు డిఎం లైఫ్ ఎట్లుంటుందంటే, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రుల బాధ్యత కంపల్సరీ ఉంటుంది వాళ్ళపైన. మీరు అనుకోవద్దు చాలా ఫ్రీ బర్డ్ ఉంటాడు అని. ఇవన్నాక కూడా ఒక 10 మందికి లైన్ వేస్తూ ఉంటాడు. ఈజీ మెథడ్లో చెప్పాలంటే ఫ్లోటింగ్ అంటే ఏమంటారో కానీ లైన్ వేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఉన్నాక అప్పుడు ఆయనకి ఈమెను చూసిన తర్వాత ఈమె ఎప్పుడైతే తిరస్కరిస్తుందో ఆత్మపూర్వకంగా, మీరు మర్చిపోవద్దు, అంటే మీరు ఆయన దగ్గరకు వస్తే చీప అని కాదు, ఆత్మపూర్వకంగా ఆయన నుంచి మీ వైపు మీరు ఫోకస్ చేసుకొని మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేసి మీరు మీరు డబ్బులు అనేది అధికంగా వస్తాయి అన్నమాట. ఈ జర్నీలో గుర్తుపెట్టుకోండి. డిఎంకి మీరు డిటాచ్ అయినప్పుడు మీకు డబ్బులు అనేది వర్షంలాగా కురుస్తుంది. లక్ష్మీదేవి మీ పక్కనే కూర్చుంటుంది, మర్చిపోదు చెప్తున్నాను. అప్పుడు మీరు మీ డిఎం మీ వైపు తిరిగి వస్తాడు. మీ వైపు రావడానికి ఆయన ఆత్మ అప్పుడు మేల్కొల్పుతుంది అనమాట. ఇంతమందిని చూసిన నేను ఈమెకెందుకు పడిపోయినా, అప్పుడు మీకెట్లా డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ మీరు ఆయన కోసం ఎట్లా ఏడ్చినరో ఆయన ఏడవడం స్టార్ట్ అవుతుంది. నేను ఆయనతోని దూరం ఉండలేనక్క, ఆయనని నేను మర్చిపోలేకపోతే ఏం చేయలేము, మర్చిపోవాలి. సాధన చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. నీ ఊపిరి నీకు ఎంత తీసుకుంటున్నావో నీకు తెలుస్తుంది. నువ్వు ఎంత కరెక్ట్గా నువ్వు జీవితం నడుస్తున్నావో నీకు తెలుస్తుంది. అప్పుడు అతని ఎవరినైనా మర్చిపోయి భగవంతుడికి నువ్వు అతన్ని మర్చిపోయి నీ ఏదైతే ఈ జర్నీ ఉందో, జర్నీ అంటే ఈ ప్రయాణం పూర్వజన్మ ప్రయాణం కదా, ప్రేమబంధమయ్యే ప్రయాణం, అది భగవంతుడి పాదాలకి నువ్వు సమర్పించేస్తావు. అప్పుడు పూర్తిగా సమర్పించేసినప్పుడు అప్పుడు ఆ దేవుడు అప్పుడు కరెక్ట్గా ఆయనని అవేకన్ చేస్తాడు. అంటే నువ్వు ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తావో ఆయనని,
ఆయన అంటే టార్గెట్ అయిపోతాడనమాట భగవంతుడు. ఆయనని టార్గెట్ చేసేస్తాడు. చలో ఆమెది అయిపోయింది డ్యూటీ, నువ్వు ఎక్కువ ఇక. ఇంకా ఆయనకు స్టార్ట్ అవుతుంది ఇక, నువ్వు ఎక్కడ చూసినా నువ్వే కనబడుతుంటావు ఇక. ఒక డిఎఫ్ కనబడుతూ ఉంటుంది. ఒక 10 మందిలో కూడా ఒక 4-5 ఆమెనే కనబడుతుంటుంది. పక్కకి ఆత్మ నిలబడుతుంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మా డిఎఫ్కి ఎట్లా తన ఆత్మ ఆయన పూర్వజన్మ భర్త అని ఎట్లా చెప్తుందో ఫస్ట్ చూసినప్పుడు, ఈయన ఆత్మ మేల్కొన్నప్పుడు ఈయన ఆత్మ కూడా చెప్తుంది, ఆమె నీ పూర్వజన్మ భార్య, ఆమె లేకుండా నువ్వు ఉండలేవని చెప్పిస్తుంది. అప్పుడు ఉంటుంది ఒడ్డున పడిన చేపలాగా విల 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 కొట్టుకుంటాడు. మిమ్మల్ని ఒక్కసారి చూస్తే బాగుండని బాధపడుతుంటాడు. అంతకుముందు మీరు మీ ప్రేమ హృదయాన్ని తీసుకొని పోయినప్పుడు ఒక ఫుల్ లాగా చూసి మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి మీ డబ్బులు తీసుకొని మిమ్మల్ని మోసం చేసి అవన్నీ ఇప్పుడు రిగ్రెట్ అవుతాడు. రిగ్రెట్ అయినప్పుడు మీ దగ్గరికి మళ్ళీ తనకు ఊపిరాడదు. మీరు ఏమన్నానండి, ఈ సపరేషన్లో ఉన్నప్పుడు మీరు ఆయనని నెగ్లెక్ట్ చేసినప్పుడు, మీ శక్తి మీ వైపు తిప్పుకున్నప్పుడు, ఆయన టార్గెట్ అయిపోయినప్పుడు ఆయనకి ఊపిరాడదు. ఎందుకంటే ఆయన హాఫ్ సోల్ మీరే కాబట్టి. మీకు ఎట్లా ఆయనను ఫస్ట్ చూడంగానే ఊపిరాడకుండా, మీరు ఆయనని చూడకుంటే ఊపిరాడదు చచ్చిపోతామని ఎట్లా అనిపించిందో ఆయన కూడా అట్లనే అవుతుంది. అప్పుడు మీ రీయూనియన్ అనేది ఉంటుంది. అప్పుడు ఎప్పుడవుతుంది అక్క? అప్పుడు కూడా సాధనతోనే మీరు కరెక్ట్గా నిక్కచ్చిగా ఉండాలి. అప్పుడు మీకు రీయూనియన్ అవుతుంది. తను మీరు లేకుండా ఉండలేను నేను అని, నువ్వు అని మాట్లాడినైనా మీరు అని మాట్లాడతాడు. వాళ్ళ భార్యకి విడాకులు ఇస్తాడు, వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేస్తాడు, వాళ్ళ తల్లిదండ్రులని చూసుకుంటాడు, మిమ్మల్ని భార్యగా అంగీకరిస్తాడు. ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో పూర్వజన్మ భార్యాభర్తల దాంట్లో కంపల్సరీ పెళ్ళి అవుతుందా? 80% వరకు పెళ్ళి అవుతుంది. మిగతా వాళ్ళది సాధనతోనే కాంప్రమైజింగ్లో వాళ్ళు ఉండిపోతారు. ఒక 80% అంటే చాలా ఎక్కువ కదా. ఆ 80% ఎందుకు పోగొట్టుకుందాం? ఈ జన్మలోనే మనం సాధన చేసి మన మనిషిని మనం సాధించుకొని మనము మోక్షం అనేది సంపాదించుకోవాలి కదా. అది మోక్షం అనేది పక్కకు పెడదాం. తను లేకుండా మనం ఉండలేము, అవునా? కోర్స్ తను మనకు కావాలి అంటే ఇక్కడ ఫస్ట్ డిఎఫ్ అనేది విడాకులు కూడా తీసేసుకుంటుంది. భర్తతోని డిటాచ్ అయిపోతుంది, పిల్లల్ని చూసుకుంటుంది, కానీ భర్తతోని డిటాచ్ అయిపోతుంది. సంపాదనలో తాను ఎక్కువవుతుంది. ఆమె బ్రతుకుతుంది. అప్పుడు టీఎము కూడా అలాగే అయినప్పుడు ఆయన వస్తాడు. వచ్చినప్పుడు అడుగుతాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు లేకపోతే ఉండలేనంటే అప్పుడు మీ నిర్ణయం మీద మీ లైఫ్ అనేది, మీ యూనియన్ అనేది ఆధారపడి ఉంటుంది. ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే ఇంత సాధన ఉంటుంది. ట్విన్ ఫ్లేమ్ జర్నీ అని ఎందుకు అంటారు? పూర్వజన్మ భార్యాభర్తల ప్రయాణం ఇది. ప్రయాణం అంటే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి తిరుపతి పోవాలంటే ఏమేమో తీసుకొని ఒక 2-3 రోజులు పోతాం. మరి ఎన్నో జన్మల ప్రయాణం కదా ఇది. ఎన్నో జన్మల నుంచి ఒకరి కోసం ఒకరు వెయిట్ చేసి నక్కగా పుట్టి, ఒక మొసలిగా పుట్టి, ఒక కోతిగా పుట్టి, ఒక పాముగా పుట్టి, ఒక పిట్టగా పుట్టి, ఇన్ని జర్నీలు అయినప్పుడు ఈ జన్మలో జర్నీ చేయడానికి మనిషికి లేనిదేంటి? ఓపిక. ఆ ఓపిక అనేది చూసి తీసుకొచ్చుకొని మనము సాధన అనే దాంతో మన జీవితం అనే బంగారు భవిష్యత్తుని మనము తీర్చిదిద్దుకుంటాం అన్నమాట. ఇది మనకిష్టమైన వాళ్ళతో ఈజీగా చెప్తాము. నేను ఈజీగా మీకు చెప్పాలనుకుంటున్నా. మనకిష్టమైన బట్టలు, మనకిష్టమైన కలరు ఆ రోజు వేసుకున్నాము. ఆ రోజు ఎంత బాగుంటుంది. ఎవ్వరు 10 మంది చూడకపోయినా పర్లేదు, మనము ఎంతో సంతోషంగా ఉంటాం. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మనం కట్టుకున్న వాళ్ళు వదిలేసినా, మన కన్న పిల్లలు చీకొట్టినా, తోడబుట్టిన వాళ్ళు దేనికి పనికి రాకుండా అన్ని బరి తెగించి వేరే రెండో పెళ్ళి చేసుకున్నాడు అన్నా, ఇది దీంట్లో రాసి పెట్టుకొని వచ్చినాం మనం. దీంట్లో
వాళ్ళు అట్లనే అంటారనమాట. ఎందుకంటే వాళ్ళు కార్మికులని ఎందుకంటారు? మనము ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో పూర్వజన్మ అనుబంధంలో పవిత్రమైన బంధంలో ఉన్నామని మళ్ళీ 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 మనకి గుర్తు చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళని తప్పు తీసుకోవడము మన తప్పవుతుంది అది. అప్పుడు మనము వాళ్ళని థ్యాంక్స్ చెప్పుకోవాలి భగవంతుడికి. వాళ్ళని ముందు పెట్టాలి ఎవరైతే మనం తిడుతున్నారో. అవును, నీ పిల్లలు తిడుతున్నారా, నువ్వు వేరే వాడు బాగా చూస్తున్నావు, నీ భర్త ఉన్న తర్వాత కూడా, నాన్న ఉన్న తర్వాత కూడా ఎందుకు వేరే వాడికి నువ్వు ఇష్టపడుతున్నావు? భగవంతుడికి థ్యాంక్స్ చెప్పండి. నీ భార్య అంటుందా, నేనున్న తర్వాత కూడా ఎందుకు దాన్ని ఎంబడబోతున్నావు, అదంటే నీకు ఎందుకు ఇష్టము? దేవుడికి థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని ముందు నడిపించే ఒక మెట్లు. మీకు మోక్షం కావాలన్నా లేకపోతే ఈ బంధాలు కావాలన్నా అది ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చేస్తుంది దీంట్లో. డిఎఫ్ లేకుండా డిఎం ఉండలేడు, డిఎం ఉండలేకుండా డిఎఫ్ ఉండలేదు. డిఎఫ్ అయితే అది ఫస్ట్ నుంచి అట్లనే ఉంటుంది. ఆమె డిఎంకి ఎప్పుడైతే అవేకెన్ అవుతాడో తన భార్య కనబడదు, పిల్లలు కనబడరు, తల్లిదండ్రులు కనబడరు, ఆయన ముంగట ఉన్న బిఎండబ్ల్యూ కార్లు ఒక 10 ఉన్నా, ఒక ఏరోప్లేన్లు ఉన్నా ఏవి కనబడవు. ఆ పార్వతి డిఎఫ్ మాత్రమే కనబడుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆమెనే లోకము, ఆమెనే సర్వము. ఒక్క పూట తిండి ఉంటే చాలు నాకు అనుకునే స్థితిలో వచ్చేస్తాడు. ఎందుకంటే భగవంతుడి దగ్గర తీసుకున్న సోల్ కాంట్రాక్ట్ ఇది. మీకు అందుకే చెప్తాను నేను. ఈ సోల్ కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత ఎవరు మిమ్మల్ని మనని వేరు చేయలేరు అనమాట. తన కోసం మీరు ఎన్నిసార్లు ఏడుస్తున్నారో యూనివర్స్ లెక్క పెడుతూ ఉంటుంది. మీ కళ్ళ నీళ్ళు ఎన్నెన్ని జారుతున్నాయి అనేది యూనివర్స్ లెక్క పెడుతుంటుంది. మీ మంచితనము యూనివర్సు లెక్క పెడుతుంటుంది. మీరు ఒకరికి చేసే మేలు యూనివర్స్ లెక్క పెడుతూ ఉంటుంది. అవన్నీ భగవంతుడికి అప్పచెప్తూ ఉంటుంది. మరి మనం ప్రతి నిమిషం మంచి దాంట్లోనే ఉండాలి కదా. ఓర్పు, సహనం, ధ్యానం ఇవన్నీ ఈ ప్రయాణంలో చాలా ముఖ్యం. నాలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. కాకపోతే చాలామంది ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది ఇప్పటివరకు నేను ఎవరు చెప్పింది వినలేదు. నేను ఇది నా రీసెర్చ్లో ఒక 3 ఏండ్లు 4 ఏండ్లు నేను రీసెర్చ్ చేసి చాలా కష్టపడి చదివి డిగ్రీలు సాధించకపోయినా నేను కూడా నేను ఎలా తెలుసుకున్నాను, ఎందుకంటే నేను కూడా ఒక డిఎఫ్గా ఒక డిఎంకి ప్రేమలో ఉన్నదాన్ని. నాకు మనస్ఫూర్తిగా భగవంతుడి పైన నమ్మకం ఉంది. నా డిఎంని నేను చేరుకుంటానని. నాకు నా డిఎంతోని ఆ యూనివర్స్ ప్రభువైన విష్ణు శివుడు నాకు కళ్యాణం చేస్తాడని, నాకు ఈ జన్మలో మోక్షం ఉందని మనస్ఫూర్తిగా మీ ముందు నేను ఒప్పుకుంటున్నాను. ఇలా ఉండాలి ఒక డిఎం డిఎఫ్. అప్పుడు మీ యూనియన్ అనేది మహా అద్భుతంగా, సుఖంగా, శాంతిగా గడుస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. అందులో మీ జ్యోతిక అక్క ఉండాలి. మీ దీవెనలతో మీకు ఓం నమః శివాయ.